హాయ్ ఫ్రెండ్స్, ఏ వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి అర్థమెటిక్లోనే రేషియో అండ్ ప్రపోర్షన్ గురించి అని చెప్పేసి చూద్దాము. ఓకేనా? సో ఇందులో ఏంటంటే సేమ్ కాన్సెప్ట్ లాగా కాన్సెప్ట్ అనేది నేను మీకు చూపిస్తాను. సో రిమైనింగ్ సమ్స్ అనేది మీరు కొన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొన్ని ఏంటంటే మీకు నేను షార్ట్లోని కూడా ఇస్తాను. సో అంటే కంప్లీట్గా ఇదంతా కూడా చెప్పాలి అంటేనేమని మనకి వీడియో అనేది లెంత్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే డైలీ అప్లోడ్ చేసేటప్పుడు ఇవనేది చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట ప్రతి మోడల్లోని కూడా. సో ప్రతి మోడల్లో సమ్స్ అనేది నేను షార్ట్స్లోని ఇస్తాను. సో ఒకసారి అందులో మీరు చెక్ చేయండి. ఓకేనా? సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి వీడియోకి. సో ఇంకా ఇది ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాళ్ళకి పాస్ అవుతుంది అండ్ అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా కూడా వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి వీడియోని. ఓకేనా? సో ఇక్కడ లేట్ చేయకుండా క్లాస్కి అయితే చూద్దాము ఏమున్నది అన్నది. సో దీంట్లోకి వచ్చేసరికి రేషియో అండ్ ప్రపోర్షన్. ఓకేనా? సో నేను ఇంకొకసారి చెప్తున్నాను. సో నేను ఏంటంటే బుక్స్ అనేది నేను ప్రొవైడ్ చేయడానికి చూస్తున్నాను. సో ఎవరి దగ్గర అయితే మెటీరియల్ అనేది ఉండదో, నేర్చుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో, సో వాళ్ళ గురించి అని చెప్పేసి నేను ఈ కాన్సెప్ట్ అనేది తీయడం జరిగింది. సో మంచి కాన్సెప్ట్ అని మీరు భావిస్తే సో వేరే వాళ్ళకి కూడా ఇది ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకోవడానికి బాగుంటుంది. ఓకేనా? సో వచ్చేసరికి రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి మరియు అనుపాతము. సో రేషియో అండ్ ప్రపోర్షన్ అని చెప్పేసి దీనికి మీనింగ్ ఏమని ఇచ్చారు అంటే, సో రేషియో అంటే ఏంటంటే రేషియో మీన్స్ సింప్లెస్ట్ ఫామ్ కంపేరింగ్ సిమిలర్ టర్మ్స్. రేషియో అంటే ఒకే ప్రమాణం కలిగిన రెండు రాసుల పోలిక. ఓకేనా? సో ఒకే ప్రమాణం కలిగిన అంటే దీనికి ప్రమాణంకి ఇక్కడ పైన ఇంకేం లేవు కదా. సో రెండు రాసుల్ని పోలిక చేస్తున్నాం అనమాట. ఓకేనా? రేషియో మీన్స్ సింప్లెస్ట్ ఫామ్ కంపేరింగ్ సిమిలర్ టర్మ్స్. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు ఇక్కడ? A:B. దీన్నే మనం A/B కింద కూడా రాయొచ్చు కదా. సో అలాగే ఎగ్జాంపుల్ 125 kgs అంటే 75 kgs. సో దీన్ని మనం 125:75 కింద రాస్తాం అంటే 5:3. సో 5:3 అని కానీ లేదా 5/3 అని కానీ రాయొచ్చు. సో నెక్స్ట్ ఏంటి? ప్రపోర్షన్ అంటే ప్రపోర్షన్ మీన్స్ అట్ వాట్ రేషియో యు ఆర్ గోయింగ్ టు డివైడ్. ఓకే, అట్ వాట్ రేషియో యూ ఆర్ గోయింగ్ టు డివైడ్. ఓకేనా? సో దీనికి వచ్చేసరికి డిగ్రీ లేదా పవర్ ఈ సేమ్. సో డిగ్రీ అన్నది లేదా పవర్ అనేది అంటే ఏ మీద ఎంతైతే ఉందో అవన్నీ సేమ్ అనేది ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇన్ కేస్ పవర్ అనేది సేమ్ కాలేదు, ఒక పవర్ ఉన్నది ఒకదానికి, ఇంకో దానికి వేరే పవర్ ఉంది అనుకుంటే సో దాన్ని మనము డిటర్మైన్ చేయలేము. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇచ్చారు, నాట్ హోమోజీనియస్ ఈక్వేషన్ కాంట్ బి డిటర్మైన్. ఓకేనా? సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? A:B. ఓకేనా? A:B అంటే 7:2. సో ఈ 7:2 అంటే ఇప్పుడు మనం ఏమిచ్చారు? A = 7x, B = 2x అని ఇస్తే సో 7x ఇక్కడ ఇది ఫార్మ్ అనేది ఇచ్చారు. సో దీనికి ఫార్ములాలు ఇలాగా కనుక్కోవచ్చు, A+B/A-B. సో పవర్ అనేది 1 అనమాట ఇక్కడ. ఓకేనా? సో నెక్స్ట్ ఇలా కూడా మనకి ఫైండ్ అవుట్ చేయొచ్చు, A² + B² B². అలాగే A³ + B³. సో ఇక్కడ అనేది హోమోజీనియస్గా ఉండాలి. ఓకేనా? ఇక్కడ 3 ఉంటే ఇక్కడ కూడా 3 ఉండాలి. ఇక్కడ 3 ఉంటే ఇది ఇక్కడ ఎంత ఉందో అక్కడ అంత ఉండాలి. ఇక్కడ 3 ఉండి ఇక్కడ 2 ఉంటే అది కన్సిడర్ చేయలేము, మనం డిటర్మైన్ చేయలేము. ఓకేనా? చూడండి ఇక్కడ A³ + B². సో ఈ ఈక్వేషన్ అనేది మనం డిటర్మైన్ చేయలేము. సో నో నీడ్ టు డూ దిస్ డైరెక్ట్ సబ్స్టిట్యూట్. ఓకేనా? సో ఇక్కడ ఫార్ములాలోనే మనం ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, డైరెక్ట్గా మీరు సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. A+B/A-B = అంత అని ఇచ్చారు. సో ఆల్రెడీ ఏ వాల్యూ 7 అని ఉన్నది మనకు తెలుసు, B వాల్యూ 2 అని ఉంది. A+B/A-B అంటే 7 + 2/7 - 5. ఓకేనా? A = 7, B = 2. సో అలాగే ఈ ఫార్ములాను యూస్ చేసి మనం ఇచ్చేస్తున్నాం. సో నెక్స్ట్కి వచ్చేసరికి ఇక్కడ మోడల్ 1 చూడండి. సో మోడల్ 1లోకి వచ్చేసరికి ఇక్కడ ఇఫ్ x/y = 3:4 దెన్ 7x + 3y 7x - 3y = సో x/y అనేది 3:4 అంటే x అనేది 3, y అనేది 4. సో ఈ వాల్యూస్లోనే సబ్స్టిట్యూట్ చేయండి. 7x + 3y 7x - 3y అంటే 7x + 3y/7x - 3y. ఓకేనా? 7 × x వాల్యూ 3, 7 × 3 + 3 × 4. ఓకేనా? 7 3s 21 అండ్ 3 4s 12. ఓకేనా? సేమ్ వాల్యూ వచ్చేసరికి లాస్ట్లో ఎంత వస్తుంది? 11/3 అంటే 11:3.
సో సేమ్ వాల్యూ అది ఆ రకంగానే మనం చేస్తున్నాం. చూడండి ఇక్కడ కూడా సేమ్ సమ్స్ అనమాట. ఓకేనా. సో మోడల్కి సంబంధించి వాల్యూస్ ఇఫ్ A:B:C అనేది ఏ వాల్యూ 1, B వాల్యూ 3 అండ్ C వాల్యూ 5. సో ఈ వాల్యూ కనుక్కోమన్నారు. సో A4A - B + 2C by 3 × A + B + C. సో 4A అంటే ఎంత 1, 4 × 1 4 మైనస్ B వాల్యూ ఇక్కడ మైనస్ B కదా, మైనస్ B అంటే -3 అండ్ ప్లస్ 2 × C వాల్యూ ఎంత 5, 2 5s 10. ఓకేనా. సో ఇక్కడ ఫార్ములా సో 11/27 వస్తుంది. సో ఇక్కడ రేషియోలో ఇచ్చాడంటే 11:27. ఓకేనా. సో సేమ్ ఇగోండి ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా. ఓకే. సో చూడండి if x equal to if 4x + 6 if 4x + 5y. ఓకేనా. ఇది కాన్సెప్ట్ అనేది. సో చూడండి ఓకే. సో ఇక్కడ సో సేమ్ కాన్సెప్ట్ మీకు ఇది చాలా ఈజీగానే ఉన్నది. సో ఈజీగానే మీరు ఫైండ్ అవుట్ చేయగలరు రేషియోకి సంబంధించి. ఓకే. చూడండి if A + B = B + C = C + A is equal to 5:7:6 and 2A - 3B + 4C is equal to 66, then the value of C will be. ఓకేనా. సో వాల్యూ ఆఫ్ C will be అని అంటే మనం ఇక్కడ ఏమని చెప్పారు, ఈ వాల్యూ అనేది సో ఎంత ఈక్వల్ వచ్చింది 5:7:6 అనేది ఈక్వల్ అవుతుంది. ఓకేనా. సో A + B B + C C + A అంటే సో దాని నుంచి మనం ఏం చెప్పగలము, ఇక్కడ 2A's ఉన్నాయి, 2B's ఉన్నాయి, 2C. సో 2 × A + B + C. ఓకేనా వస్తుంది. ఇవన్నీ కూడా యాడ్ చేయండి. 5 + 7 12 12 + 6 18. సో 18. సో వాడు ఇచ్చిన వాల్యూ ఇక్కడ 18 కదా. సో 2 × A + B + C = 18. సో A + B + C వాల్యూ ఎంత అవుతుంది 9 అవుతుంది. సో A + B + C వాల్యూ అనేది 9 అయింది. సో ఆల్రెడీ అక్కడ ఏమని ఇచ్చారు, ఏ వాల్యూ అనేది 2 అని ఇచ్చారు ఆల్రెడీ. ఇక్కడ మనకి చూడండి ఈక్వేషన్స్లోనే ఉన్నది. ఏ అనేది 2 అనేది 2x కింద తీసుకుంటున్నాం, B అనేది 3x అండ్ C వచ్చేసరికి 4x. ఓకేనా. సో C అనేది 4x తీసుకున్నాం. సో ఇక్కడ వాల్యూ అనేది చూడండి 2A - 3B + 4C = 66 అని ఇచ్చారు ఈక్వేషన్లో. సో ఈక్వేషన్లో అంటే 2 × A వాల్యూ అంతా 2x అంటే 4x, 3 × B వాల్యూ అంతా 3x అంటే 3 3s are 9x, 4 × 4x సో 16x = 66. సో ఇది క్యాన్సిల్ చేసుకుంటే 11x వస్తుంది అండ్ 66. సో x వాల్యూ అంతా 6. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ అంతా C యొక్క విలువ ఎంత అని అడిగారు. సో C వాల్యూ అనేది 4x. సో x = 6 కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 4 × 6 24. ఓకేనా. సో ఇది ఆన్సర్. సో ఈ రకంగా మీరు సమ్స్ అనేది చూడండి. ఓకే. సో చూడండి. ఓకేనా. ద రేషియో ఆఫ్ 25^2.5 = 5³ is same as. ఓకేనా. 25^2.5 = 5³. సో 25ని 5² కింద రాయొచ్చు కదా. సో 5² (2^5) = 5³. ఓకేనా. సో ఇక్కడ మనకి చూసారంటే ఇక్కడ ఫార్ములా ఇచ్చారు చూడండి. A⁴m (n) అంటే A⁴mn అని రాయొచ్చు కదా. సో A⁴mn. సో ఇక్కడ 2 × 2.5 అంటే 5 వస్తుంది. సో 2 × 2.5 అంటే 5. 5^5 = 5³. సో 5^5 × 5³ సో 5^5ని 5² × 5³ రాయొచ్చు కదా. ఎందుకంటే ఈ కింద ఇవి అనేది ఈక్వల్ ఉండేటప్పుడు పైన అనేది యాడ్ చేయొచ్చు కదా. ఓకేనా. సో ఘాతాలు అనేది యాడ్ చేయొచ్చు అని చెప్పేసి మనకు తెలుసు చిన్నప్పటి నుంచే. సో 5² × 5³ ఓకేనా = 5³. సో 5² × 5³ రాసేటప్పుడు మనకి ఇక్కడ చూడండి ఇక్కడ 5³ ఇక్కడ 5³ ఇక్కడ ఒక 5², ఇక్కడ 5^1 ఈ మొత్తం 3 క్యాన్సిల్ అవుతాయి 5³ సో రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉంటుంది 5² మిగులుతుంది. అంతేనా. అంటే ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇక్కడ 5² ఉంది కదా ఇంటూ మళ్ళీ 5³ 5² × 5 కింద రాయండి అంటే 5^1. సో 5^1 ఉన్నది కదా. సో 5^1 ఒకటి 5² ఒకటి ఈ రెండు కూడా ఈ 5³ క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో రిమైనింగ్ ఎంత మిగులుతుంది 5² మిగులుతుంది. సో 5² = 1 అనమాట. 5² అంటే 25 25 = 1. ఓకేనా. చూడండి.
సో లేదు ఇలా ఇది కొంచెం క్లమ్జీగా ఉన్నది అని మీకు అనిపిస్తే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకో స్టెప్ ఇచ్చారు 5^5/5³ అని చెప్పేసి మనం రాసాం కదా. సో 5^5/5³ అంటే సో ఇక్కడ ఏంటి వస్తామో మనకి మీదకి తీసుకొచ్చేసరికి 5^5-3 అనేది అవుతుంది అంతేనా. సో 5^5-3 అంటే ఇక్కడ చూడండి a/m/a/n = a/m-n. సో 5-3 అంటే 2 అంటే 5² అంటే 25 సో అలా అనమాట. ఓకేనా. సో ఇది నెక్స్ట్ మోడల్ 2కి వచ్చేసరికి కాన్సెప్ట్ ఏంటి, కాంపెండో డివిడెండో. సో ఫార్ములా కాంపెండో డివిడెండో. సో ఇఫ్ a/b = c/d. సో ఇక్కడ ఏంటి, యాడ్ 1 బోత్ సైడ్స్. ఓకేనా. a+b +1 c/d +1. సో అప్పుడు ఏమవుతుంది, a+b/b = c+d/d. ఇది ఒక ఫార్ములా. సబ్స్ట్రాక్ట్ 1 బోత్ సైడ్స్. సో ఇలా సబ్స్ట్రాక్ట్ చేసామనుకో ఈ ఫార్ములా వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2 a+b/b/a-b/b = c+d/d/c-d/d. ఓకేనా. సో ఇలా వచ్చేటప్పుడు ఏమవుతుంది, a+b/a-b = c+d/c-d. ఓకేనా. ఇది ఫార్ములా అనేది ఫైనల్గా మనకు వస్తుంది. సో కాన్సెప్ట్ అనేది మనం చూడండి. కాన్సెప్ట్ తీసుకునేటప్పటికి మనకి ఏమని చెప్పారు, ఇక్కడ 1/2 అని ఇచ్చారు. సో 2/4 1/2 = 2/4 = 3/6 = 4/8. ఈ అన్నిటికీ కూడా ఈక్వల్ ఎంత, 1/2 కదా వస్తుంది ఫైనల్గా, అదే కదా, అందుకని = అనేది ఇచ్చారనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి 1 + 2 + 3 + 4. ఓకే. పైనవన్నీ యాడ్ చేస్తున్నాము, కింద డినామినేటర్స్ అన్నీ కూడా ఏమని యాడ్ చేస్తున్నాం. సో యాడ్ చేసేటప్పటికి మనకి ఎంత వచ్చింది, 1/2. సో 1/2 వచ్చేసింది అంటే ఇక్కడ 2 అనేది వచ్చింది. సో ఇలా అయినా మనం చేయొచ్చు. సో ఇలా ఇవ్వండి 1 + 2 ఇలా అయినా మనం 2 కామన్గా తీసైనా సరే మనం చేయొచ్చు. ఓకేనా. సో ఇది initially if we take 1/2 value, then write equal values to 1/2 value and perform same operation in numerator and denominator, then the result value also same. ఓకే. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది చూడండి. ఓకేనా. సో ఓకే. సో చూడండి, if a/b = c/d if e/f, then 1:1:2, then pa + qc + re pb + qd + rf = how much. సో p = 1/2 అని ఇచ్చి అంటే 1:2 అనమాట. ఓకేనా. సో pa సో ఇక్కడ మనకి వాల్యూ అనేది వాల్యూ అనేది వేసుకుంటాం. సో ఇవన్నీ చేస్తే ఫైనల్గా మనకు 1/2 అనేది వస్తుంది. ఒక 1:2. సో సేమ్ సమ్స్ ఇవన్నీ చూడండి. ఓకే. ఇది మనకి రేషియో అనమాట. అంటే ట్రిప్లెట్ కానీ సబ్ ట్రిప్లెట్ ఇలాంటివి ఉండేటప్పుడు మనకు తాలూకు ఎలా కాన్సెప్ట్ అనేది చేస్తాము అన్నది. ఓకే. సో ఇది మనకి రేషియో అండ్ ప్రొపోర్షన్కి సంబంధించింది. సో దీంట్లో రిమైనింగ్ మోడల్స్ అన్నీ కూడా నేను షార్ట్లో వీడియోస్ కింద నేను అప్లోడ్ చేస్తాను. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.